సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయువాడు. దేవుడు బిడ్డలారా, సొమ్మసిల్లిన వారికి ఏమిస్తా అంట? ఏ బలము? శరీర సంబంధమైన, ఆరోగ్య బలమైన, ఆర్థిక పరమైన బలమైన, దేనిలో సొమ్మసిల్లిన వాళ్ళకే. సమస్యలు బాగా పనికెళ్ళి వచ్చి నీరసం అయిపోయి బాగా ఒక్క దగ్గర రోడ్లన్నీ తిరిగి 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 వచ్చి సమస్యలపై లేకపోయి తిరుగుతానయ్యా, రేపు నుంచి ఇంకా 4 రోడ్లు ఎక్కువ తిరుగుతానయ్యండి ఇచ్చే బలం కాదు. దేవునిలో సొమ్మసిల్లిన వారు, దేవుని కొరకు అలిసిపోయిన వారు, దేవుని కొరకు ప్రార్థించేవారు, ఎవరైతే శరీర రీతిగా, ఆత్మీయంగా, పరిస్థితులను బట్టి, ఆర్థికంగానో కుటుంబ పరిస్థితులను బట్టి ఎవరైతే దేవుని పనిలో సొమ్మసిల్లిపోతారో, దేవుని పనిలో అలిసిపోతారో, దేవుడంట సొమ్మసిల్లిన వారికి దేవుని పనిలో, దేవుని కొరకు ఎవరైతే సొమ్మసిల్లిపోతారో, ముసలి లేక కారణం పాపం ఇంకా చూసుకొని మనం అసలు కొద్ది చెమట పెడితే ఫ్యాన్ పక్కన సీట్ నాది, గోడ పక్కన నాది. ఇక ఆ ఫ్యాన్ పక్కన నేను తప్పితే గాలికి చెమట తక్కువ. ఎక్కడ సమస్యలు సమస్యలు అప్పుడప్పుడు చెమట కారణమే దేవుడి సన్నిధిలో. దేవుడి సన్నిధిలో అప్పుడప్పుడు కాళ్ళు ఎప్పుడు పక్కనే దేవుడు ఏమిస్తాడు? హల్లెలూయా. మోకాళ్ళు ఎప్పుడు కూర్చోని కింద కాసేపు ఓర్చుకోండి, కాసేపు బాధపడండి, ఎక్కువ పెట్టనే ఉండే కాళ్ళనే. అప్పుడు దేవుడు ఏమిస్తాడు? వచ్చి కూర్చోండి పైన కూర్చోండి, నేనేం కాదు అసలు. కాకపోతే సొమ్మసిల్లింది ఏమి ఉందా? సొమ్మసిల్లింది ఏమైనా ఉందా? చెమట పట్టేది లేదు, శరీరాన్ని సొమ్మసిల్లేది లేదు. ఆడే రాపాయికి నడుస్తున్నా అంట, నడిచి ఎక్కి ఎక్కి నడుస్తున్నా అంట. నువ్వెక్కడ నడుస్తున్నావు? కొద్దిగా బొస్తికి గుడి అంత దూరం, అమ్మో బొస్తికి అంత దూరం చిచ్చి నడవాలా? బొస్సులెక్కి రాడు ఏనాడు మానేస్తాం. అందరైతే గుడైనా మానేస్తా కానీ బొస్సు మాత్రం ఎక్కి రాను నా హిస్టరీలో లేదు. దేవుడు అంటున్నాడు, నీ రోగాన్ని కూడా తీసేయటం నా హిస్టరీలో లేదు. పో, నీ కర్మ బతుకున్నాను కదా అంటున్నా. దేవుని పనిలో దేవుని కొరకు సొమ్మసిల్లువారు, దేవుని కొరకు సొమ్మసిల్లువారు. దేవుని పని కొరకు సొమ్మసిల్లువారి కంట దేవుడు బలాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. రోగాలు పోవాలంటే ఒకటే గుర్తు, సొంపవా అయ్యా నూనె చేయండి, అయ్యా నూనె చేయి. ఉపాస పేపనప్పుడు నూనె చేస్తే జరిగిపో. నీ దగ్గర సమస్యలు కొనం లేకపోతే ఉపాస పేపర్ అంటే 10 రోజులు పేపర్ అండి. ఉపాస పేపర్ డబ్బాకి ఇల్లు లేదు, డబ్బాకి ఉంది కానీ ఎవరికి లేదు. స్వస్థపరచకుడు విశ్వాసం వారిలో కనబడుతుంటారు. నీ దగ్గర సొమ్మసిల్లే విశ్వాసం కనబడుతుంటే దేవుడు బలం ఎత్తాడు. పెద్ద రిస్క్ అండి. ఇప్పుడు మంగానికి వెళ్ళాము అక్కడికి నిద్ర ఉంటాం. ఈజీ ఎక్కడ చూసుకో. పొద్దున్న అనేసి జంక్షన్ వెళ్ళిపోతే పొందరా నిద్ర లేకపోయాం. ఏమైంది? జంక్షన్ ముస్లిం వెళ్ళి గాలి ఆడతాం. జంక్షన్ వెళ్ళి సాయంకాలం గట్టిగా తిని రాత్రికి కూడా పెడతాం. మళ్ళీ రాత్రికి కూడా వెళ్ళిపోతే షికారు చేసి
అయ్యారు అది చెప్పాడు 4 గంటల ప్రయాణం అని, ఈ నెలలో 4 గంటలు కొట్టేయగలరు. నీకేమి తెలివితేటలు, నీ తెలివితేటలని దేవుడు సొంతం లేదనుకుంటా. నేను జ్ఞానినని నువ్వు అనుకోవద్దు అన్నాడు. ఒరే నీ జ్ఞానం, నీ తంతు, నీ వ్యవహారం, తల్లి గర్భంలో పిండంగా రూపొందడం నుంచి నీ వ్యవహారాలు తెలుసు. నీ ప్లాన్లు, నీ ఆలోచనలు నాకు తెలుసు. దేవుడు పెట్టారా? దేవుని కొరకు సమస్యలు వారు. దేవుని కొరకు సమస్యలు వారికంట దేవుడు ఏమిస్తాడు తెలుసా? బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నేను బలహీనురాలు అయిపోతున్నానండి, నాకు అసలు ఒంట్లో బాగోట్లే అంటే కాసేపు నడువు దేవుడి కోసం, పరిచర్య కోసం. కాసేపు దేవుడి గుళ్ళో ఉండి దేవుడు పనిచేసి దేవుడు ప్రార్థన చేయి. చేస్తావా? కావాలంటే ముచ్చట అరుగు మీద కూర్చొని తెల్లారులే చెప్తాం. ముచ్చట ఉండే సమయం దేవుడు ఉన్నదా? దేవుడి పనిలో సమస్యలు ఎదుర్చుకోమంటారు తెలుసా? బలము తెచ్చుకోమంటున్నారు. హల్లెలూయా. చదువు బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు ఆత్మలో బలహీనమైపోయిన వారు, శక్తి లేని వారికి, ప్రవచించే శక్తి లేని వారికి, భాషలు మాట్లాడే శక్తి లేని వారికి, వాక్యం చదివే శక్తి లేని వారికి, పాటలు పాడే శక్తిహీనులకి బలాభివృద్ధిని కలగ చేయవాడు. హల్లెలూయా. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళడం మనీ, ట్యాబ్లెట్లు మింగటం మనీ. నాకు బలం లేదయ్యా, నాకు బలం లేదయ్యా. పని చేయి, చెమట కాలే పని చేయ. దేవుడు పని చెమట కాలే పని చేయి. కాళ్ళు నొప్పులు పుట్టే పని చేయి. నేను నడవలేను ప్రభా, నాకు ఓపిక లేదు, కానీ నడుస్తానయ్యా అని బయలుదేరు. నీకున్న శక్తిని, బలాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పూర్తి చేస్తాడు. సొమ్మసిల్లు వారిని ఆయన ఏం చేస్తాడు? బలాన్ని ఇస్తాడు. శక్తిహీనులకు నిలబడలేదు, చేయలేను, నా వల్ల కాదు. దేవుని పనిలో ఎవరైతే శక్తిహీనులుగా ఉంటారో వారు దేవుని పనిలో ప్రయాసపడతా ఉంటారో, పోరాడుతూ ఉంటారో, దేవుడు వారికి ఏమిస్తాడు తెలుసా? బలాభివృద్ధిని కలగజేస్తాడు. హల్లెలూయా. నీ పని తీసుకుని ఇవ్వడం, నువ్వే పని చేసేటట్టు బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నాకు మామూలు రోజులు అడగవాలి ఇప్పుడు ఎందుకోసం గ్యాప్లు వచ్చి పౌరులాగా వచ్చినాయి. నొప్పి దేవుడు రూపాయిందో కానీ శనివారం ఆదివారం చెప్తే చాలు, నొప్పి ఉండదు, బాధ ఉండదు. దేవుడు శక్తిహీనమే, కానీ దేవుడు ఆయన పనుల్లో కష్టపడ్డాడు. ఆయనలో కష్టపడినప్పుడు బలాభివృద్ధిని కలగజేస్తాను. చదువు అది బాలురు సమస్యలు అలిసిపోతారంట. చిన్నగా ఉన్నాడు, ఆడ ఆరింటిగా కొట్టుకుపోతాడు. దాన్ని మనకేంటో నిలబడి సౌదారి మరి ఆడెందుకు కొట్టుకున్నాడు? ఆరింటికంటే ఆడిపోతలేదు కానిచ్చి ఏమని అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి, అది చేసి ఇది చేసి వాళ్ళకి ల్యాబ్లో ఉన్నాడు. ఆడ అలిసిపోతాడు సాయంకాలానికి. నువ్వు దేవుడి సన్నిధిలో పిల్లోళ్ళ ఉండాలి. ఏంటి ఆలోచించండి, నా వయసు ఎంత ఉంటాం? నా వయసు అయ్యారు వయసు సమానం. మా మాట్లాడదు నీకన్నా నేను పెద్దదాన్ని అయ్యారు. నిజమే, పెద్దదాన్ని పెద్ద పని చేయాలిగా. అంతేకయ్యా. చిన్నపిల్లడు నేను పెద్దోడు అన్నప్పుడు ఆడు చిన్నపిల్లడు చిన్న పని చేస్తాడు, పెద్దలు ఏం చేయాలి? పెద్దోడు చిన్న పని చేయకపోయింది. మరి పెద్ద వయసే
అంతేకాని నలుగురితో చెప్పించుకోవడం చండాలంగా బాగా చెప్పించుకుంటూ పెద్ద అవుతామేంటి? అది గుట్టలోడు నిన్నగాడు కూడా ఆ మాత కుటుంబాన్ని సరిదిరుగుతుంది అని అన్నాడు. నీకు పెద్ద ఏమన్నా ఇక్కడ? నీకన్నా కుట్టుకొచ్చినోడే వెళ్తాడు అంతేగా. అవైనా నేనైనా నువ్వైనా ఎవరైనా ఆడ మేనడికి భయం చెప్పాడు గురుమాని శబ్దం వింటాం కప్పు కప్పు అని. వీడు గురుమాని శబ్దాలు ఇంకా మా మందులు తేవడదు. నేను మా మాయ గురుమాని మాలుగురు పక్కన పోతున్నాడు. అందరం ఇదేంటి ఇదే పెద్ద అదే అక్కడ పెద్దోడు అంటాడు, మామూలు పిల్లడు అంటాడు. ఇక్కడ బాలు సొమ్మ సిగరెట్లు పిల్లలు దేవుడి పని లోకంలో ఎలా కలిసిపోతారో తిరిగి తిరిగి దేవుడి పనులు కూడా నువ్వు కలిసిపోవాలి, సమస్య ఇవ్వాలి. అందుకని ప్రభు అన్నాడు మీరు పసి పిల్లల మనసు అంటే మనకి ఎక్కడ మనసు తగలబడ లోపల ఈ పెట్టుకోని ఆకులు పెట్టుకొని ఈ పెట్టుకొని ఆడి మీద ఎంత పాలు పెట్టుకుని ఈడి మీద ఎంత పాలు కంపు వాసన. ఆ కంపు ఎవరు కనబడుతుంది తెలుసా? దేవుడు కనబడుతుంది. నాకేం కనబడుతుంది? దేవుడు అంత చూస్తే స్కానింగ్ లాగా మొత్తం కనబడిపోతాయి. అక్కడ రిప్స్ తలకాయ చూస్తే అర్థమైపోతాం. స్కానింగ్ తలకాయలు పెడితే మొత్తం లోపల కనబడతాయి. అలాగే మన తలకాయ కూడా దేవుడు చూస్తే మనలో ఉన్న తలంపులు ఏంటో, చెత్త తలంపులు ఏంటో, మంచి తలంపులు ఏంటో, మన దేవుడు కొరకు చేసేది ఏంటో, ఆలోచించేది ఏంటో మొత్తం దేవుడు అల్లుయ్యా. బాలుడు వాడి అలుసి సొమ్మసిద్ధి వాడు చదువు ఆడికి అప్పించి కంపల్సరీ వెళ్ళిపోతాడు. అది వెళ్ళాలంతే. సంసోని యవనస్తుడు గవర్నమెంటుడు వెళ్ళాడే లేదా? వెళ్ళాడా? మరి నేను వెళ్ళకుండా ఎట్లా ఉంటాం అయ్యారు? నేను కలిసి వేలూరు వెళ్ళి వస్తా, ఒక రౌండ్ వేసి వస్తాను. తిరుగుతాడు అంతే. అది పని యవనస్తులు తప్పక తిరుగుతారు. కానీ దేవుడు వారిని ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కొట్టాడు. ఎవరి కోసం? మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? నాకేం తెలుసు ఎవరెవరు దేని కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్ళి అవునాడు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాడేమో, పెళ్ళి అయినాడు ఆస్తుల కోసం ఎదురు చూస్తున్నాడేమో, ముసలాడు దేని కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవడు ప్రతి ఒడు చిన్నుగాడు రామన్ గుడి కోసం ఎదురు చూసి ఇప్పుడే ఆపాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరెవరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు. హల్లెలూయా. నీ నిరీక్షణ దేవుడైతే, నీ ఆసక్తి ప్రార్థన అయితే, నీ గురి ఆత్మల రక్షణ అయితే ఆ ఎదురు చూసేవారు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు అస్సలు ఆ బలం వేరు. వాళ్ళు అలసిపోరు, సొమ్మసిల్లరు, వారు కృంగిపోరు. బాధను బట్టి సమస్యను బట్టి కృంగిపోరు. దేవుణ్ణి బట్టి వారు ఏం తెచ్చుకుంటారు సార్? నూతనమైన బలాన్ని తెలుసుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును ఎప్పటికప్పుడు కొత్తది, ఎప్పటికప్పుడు కొత్త చీర కొత్త డ్రెస్సులు కాదు కావాల్సింది. నేను కొత్త డ్రెస్ మావా వాళ్ళ పెళ్ళి అంటే కొత్త డ్రెస్ మావా, ఆడి పెళ్ళికి మనం కొత్త డ్రెస్. దేవుని కొరకు ఎదురు చూసే వారికి కొత్త డ్రెస్సులు కాదు, కొత్త ఆత్మనిస్తాడు. ఏంటి కొన్నిసారి ఎలా అనిపించలేదు ఉపవాస ప్రార్థనకి, ఈసారి కొత్తగా అనిపించింది. పోయినసారి ఈ నడిపింపు లేదు, ఈసారి కొత్తగా అనిపిస్తుంది. పోయినసారి అది ప్రార్థన చేయగలిగాం, ఈసారి అంతా జరిగింది. పోయినసారి అది బెటర్ ఉద్యోగంగా ప్రార్థన చేసుకున్నాం, ఈసారి మొత్తం సమపడిపోయింది. నూతన బలాన్ని పొందుకున్నావా? యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎదుర్కొంటారా? నూతన బలం. చదువు
పక్షిరాజు వలె ఆ, రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అబ్బా ఎక్కడికంట ఉన్నత ఎవరైతే నూతన బలాన్ని పొందుకుంటారో వాళ్ళు డబ్బులు కాదు, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పినా ఆ డబ్బులు వెళ్తారు. ఆత్మీయతలో ఉన్నతమైన కార్యాలు చూస్తారు. హల్లెలూయా. ఉన్నతం ఎవరు చూడని కార్యాలు, ఎక్కడ జరగని కార్యాలు, ఎప్పుడు వినని కార్యాలు. పక్షి రాజు ఎవరం వలె ఏముందంట చదువమ్మా. పక్షిరాజు వలె ఆ. రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చదువు. అలయక పరిగెత్తుదురు. ఆలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అది ఇక అలసిపోవడం, సొమ్మసిల్లపోవడం. దేవుళ్ళు ఇప్పుడు మనం చదువుకున్నట్టు నడిచేవాడంట, ఆడు అలిసిపోడు. ఇక చాలు అనిపించదు, ఇక ఆగిపోదాం అనిపించదు, ఇక మానేద్దాం అనిపించదు, ఇక చేయకూడదు అనిపించదు. వాడు అలిసిపోక, సొమ్మసిల్లక, అలయక వాడు ఏం చేస్తాడు తెలుసా? కొనసాగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం కూడా ప్రభువులు అలిసిపోవాలి. ఇక చాలు, సరిపెట్టుకున్నాం, ఇక చాలులే, పొద్దున వెళ్ళాక ప్రార్థనకి సరిపోతలే, ఈ వారానికి నేను వెళ్ళాక సరిపోతలే. సరిపెట్టుకుంటున్నాము భక్తిని, సరిపెట్టుకుంటున్నాము ప్రార్థనని, సరిపెట్టుకుంటున్నాము పరిచర్యని. బాగా చేస్తున్నాను, వెళ్తున్నాగా, ఉంటున్నాగా, వాళ్ళ మీద నేను బెటర్గా, వీళ్ళ మీద వాళ్ళు బెటర్గా, ఉండడంలో నేనే ఫస్ట్, ఉండడంలో నేనే చేస్తున్నా, సరిపెట్టుకుంటున్నామేమో. దేవుళ్ళు అలిసిపోక ప్రయాసపడి, ఎంత ప్రయాసపడాలంటే సొమ్మసిల్లేంతగా ప్రయాసపడాలి. ఎంత ప్రయాసపడాలంటే నిద్ర లేనంతగా ప్రయాసపడాలి. ఎంత ప్రయాసపడాలంటే కాళ్ళు శరీరము సహకరించనంతగా దేవుడి కొరకు ప్రయాసపడాలి. ఈజీ భక్తి నేర్చుకోమంట, ఈజీ ప్రార్థన నేర్చుకోమంట. చిన్న చిన్న పెద్ద పైకి చెప్తే ఏమీ దొరకవు నీకు. అలిసిపో, బాధపడు, ఇబ్బంది పడు, దేవుళ్ళ పనిలో, దేవుళ్ళు ప్రయాసపడు, కష్టపడు. నూతన బలం నుంచి, నూతన శక్తి నుంచి, నూతన ఆశీర్వాదం నుంచి దేవుడు మనల్ని దీవించిన కాక. ప్రార్థన చేసుకో. మనం ప్రదక్షిణ కొడదామా? ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ఆ రీతిగా బలపరచుకోలేదు, సంఘాన్ని బలపరచలేదు. ఆయన నీ కృపలో మనం బలపరచాలి. తీసుకొచ్చిన ప్రేరులందరినీ బట్టి నమ్మకమైన విత్తనాలు కావాలి, ఫలించేవారు కావాలి, సొమ్మసిల్లేవారు కావాలి, కష్టపడేవారు కావాలి. ఆ రీతిగా బలపరచిన తండ్రి, కార్యం జరిగించండి. ఆయన ప్రభువా, నీ పనిలోనైనా ఆయన ప్రయాసపడదు ఇప్పుడు వచ్చిన ప్రియులను దీవించండి, ఆశీర్వదించండి. గురువారం జరుగుతున్న ప్రార్థన కూడా ఆయన నీ కృప దయచేయండి, సహాయం చేయండి. గమనించండి, రేపు గురువారం, వచ్చే గురువారం సాయంకాలం 7 గంటలకి నర్సింగ్పాలెంలో రాణి వాళ్ళ ఇంటి దగ్గర దానికి ఒక పర్యాయం జరిగే సువార్త జరుగుతుంది కనుక